బెంగ పెట్టుకోకమ్మా, వచ్చి నా వీపు మీద కూర్చో అన్నారు. అంటే అమ్మ చూసిందిట, పక్కున నవ్వింది. వానరుని యొక్క చేష్టితమును బయట పెట్టాడో ఎందుకని? అప్పటికి స్వామి చిన్నవారై ఉన్నారు, పిల్లి పిల్లంత వారై ఉన్నారు. అమ్మ వచ్చిన వీపు మీద కూర్చో అమ్మా, 100 యోజనముల సముద్రాన్ని దాటించి ఆవలి ఒడ్డుకు తీసుకెళ్లి ప్రశ్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదార విందముల యందు సమర్పించి కృతకృత్యుడనవుతానమ్మా అన్నారు. అంటే అమ్మ నవ్వి ఓ మాట అంది. ఎంత మాట అన్నావోయ్ హనుమా, నువ్వే ఇంత స్వరూపమా, నీకో ఇంత వీప, ఆ వీపు మీద నేను కూర్చోనా, నువ్వు నన్ను తీసుకెడతావా, నీ వానర బుద్ధి బయట పెట్టావోయ్ అంది. అంటే పాపం అంతకు ముందు ఎవరి చేత అధిక్షేపింపబడి ఎరగడు మహానుభావుడు. అంత మాట నేసింది అమ్మ నన్ను, ఇదే నా స్వరూపం అనుకుంటోంది, నా స్వరూపం ఏమిటో అమ్మకి చూపించాలనుకున్నాడు. నిరుమందర సంకాశౌ